బాగా చక్కర్లు కొడుతున్న అంశం ఒకటి సార్, ఏంటంటే టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్లో ఇక్కడ కంపల్సరీ అన్ని సీట్లలో వాళ్ళు పోటీ చేయబోతున్నారని నిలబడితే దాని ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నాను. అదే ఆంధ్రాలో ఏ ఆ విధంగా సంకేతాలు తెలిసే కేసీఆర్ గారు కొంచెం ఉలిక్కి పడుతున్నారు అనేది కూడా. అందువల్ల అసలు ఆయన కూడా బీజేపీతో పోతారని టాక్ ఉంది కదా. ఆయన మోడీ గారు ఒక మాట కూడా అనకపోతున్నాడంటే అదే దాని సంకేతాలు వస్తాయి. అవకాశం కూడా ఉంది కదా. ఎంతవరకు బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందో మనకు తెలియదు కానీ, బట్ అతను కూడా ఆలోచనలు ఉండే అంటే అనిపిస్తుంది. హరీష్ ఇంతకుముందు చెప్పిన హరీష్ ఆ లీడ్ తీసుకుంటాడంటున్నారు ఆ పార్టీ. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సార్ నిజంగా మీరు అంటే నేను సభకి వెళ్ళాను, ఎక్కడ చూడు వాళ్ళ ఫోటోలు మీరు అన్నట్టుగా వాళ్ళిద్దరు ఫోటోలు తప్పితే హరీష్ రావు గారిది ఎక్కడ పెద్దగా లేదు పాపం. సో హరీష్ రావు గారిని కూడా కాస్త ఈ సభకు సంబంధించి హరీష్ రావు గారు పెద్దగా ఎక్కడ ఆయన ఎవరు చేశారో తెలియదు. మరి అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, ఇంకెవరెవరు లోకల్ ఏనుగు ఎవరు ఏనుగు రాకేష్ రెడ్డి, రవీందర్ గారు, ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, వీళ్ళంతా ఆర్గనైజ్ చేసి ఉండొచ్చు. బట్ ఎప్పుడైనా యాక్టివ్ చేసేది హరీషే. అవును, బట్ ఇందులో పెద్ద కనపడలేదు. కాబట్టి ఇది కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంది. ఏమైనా నేనైతే అది ఒక మంచి అవకాశాన్ని వాళ్ళు ఫెయిల్ చేసుకున్నారని అనుకుంటాను. ఇంతకంటే ఎక్కువ చేయడానికి వాళ్ళకు శక్తి ఉంది. అవును, దాని ఇంకో వాతావరణం ఉంది. కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది కాబట్టి. అవును, సో దాంట్లో ఇంకా బ్రహ్మాండంగా ఒక మెసేజ్ రావాల్సి ఉంటుంది, స్పీచ్ ద్వారా, ఆర్గనైజేషన్ ద్వారా. కానీ సార్ ఇక్కడ వీళ్ళు 10 ఏళ్లలో ఇస్తారన్న హామీలు ఇవ్వకుండా ఇప్పుడు వీళ్ళు ఇస్తారన్న 6 గ్యారెంటీల మీద పడడం వల్ల ప్రజలు ఎవరో కూడా వీళ్ళు 6 గ్యారెంటీలు ఇవ్వట్లేదన్న కోపం ఉంది ప్రజలు. మీరు అన్నట్టుగా మనం అందరూ డిస్కస్ చేసుకున్నప్పుడుగా ఉంది. కానీ వాళ్ళు ఇవ్వలేని కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అర్థం కావట్లేదు. ఇంకా ప్రజల్ని పిచ్చోళ్ళని చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారా? అదే వాళ్ళకి అవకాశం 10 ఏళ్ళు ఉంటే చేసేవి చేశారు, చేయనివంతా క్రిటిసిజం వచ్చింది. క్రిటిసిజానికి ఫలితం అనుభవించారు. కాంగ్రెస్ కూడా దాన్ని క్యాచ్ చేసి 6 హామీలు అమలు చేసుకు ముందు ఉంటే బాగుండేది. వీళ్ళు అవినీతిలో కూడా పోటీ పడుతున్నారు, హామీల్లో వెనకబడుతున్నారు. ఈ కారణం చేత వాళ్ళకు కూడా పోయిన ఇంకా అంటే ఇప్పుడు ఇంకా దాదాపు 3.5 సంవత్సరాలు ఉంది. ఏమన్నా తీర్చే అవకాశం ఉందంటారు ఈ 6 గ్యారెంటీలు? అంటే అవకాశం ఉందా బడ్జెట్ పరంగా? అంత ఈజీ కాదు, డబ్బులు రావాలి కదా. నిన్న మొన్న హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి 3,500 కోట్లు వరల్డ్ బ్యాంక్ ఇచ్చిందని వింటే సంతోషమే. అంటే ఒకవేళ వచ్చి శాంక్షన్ వాళ్ళు చెప్పిన ప్రకారం వచ్చి ఉంటే సంతోషమే. అది ట్రై చేస్తున్నారు ప్రభుత్వ పరంగా రకరకాల అప్పులకు వడ్డీలకు, కానీ బట్ ఏదైనా హామీలు ఇంప్లిమెంట్ కాలేదనేది కళ్ళెదురుగా మీకు అనిపిస్తుంది కదా. ప్రజలేంది మీకు 3 ఇచ్చాం 4 ఇచ్చాం అంటే ఇస్తే ఇచ్చాం మిగిలిన 2 ఏంటి అంటాడు. అంతే కదా సార్, వాడు ఇచ్చే వాడి గురించి మాట్లాడాడు. సో ఆ ప్రాబ్లంలో కాంగ్రెస్ ఈరోజు ఉంది. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకి యూనిటీ లేదు, ఎవడికి వాడే యమునా తీరే. ప్లస్ మీరు ఇంతకుముందు అన్నట్టు ఐరగాడికి దోచుకుందాం అసలు మళ్ళీ వచ్చేదా చచ్చేదా అన్నట్టుంది. సో ఇవన్నీ కూడా ఒక థర్డ్ ఆల్టర్నేట్ వైపు చూపిస్తూ వస్తాం.